విజయవాడలో సిటీకి ఆనుకొని చిన్న వాడలో లక్ష్మమ్మ రమణయ్య వాళ్ళ కొడుకు రఘు ఇంకా కోడలు అనితతో కలిసి చిన్న ఇంటిలో ఉంటున్నారు. రఘు ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన చాలీచాలని జీతంతో వాళ్ళు అలా బ్రతుకు ఈడుస్తున్నారు. లక్ష్మమ్మ వంటలు బాగా వండుతుంది. కుటుంబానికి సాయంగా ఉంటుందని ఒకరింట్లో వంట పని కూడా చేస్తుంది. రమణయ్య ఆరోగ్యం పాడవటంతో ఏ పనికి వెళ్ళలేకపోయేవాడు. తన మందులకు ఆసుపత్రి ఖర్చులకే చాలా డబ్బులు అయిపోయేవి. ఇంతలో ఆఫీస్ నుండి వస్తున్న రఘుకి యాక్సిడెంట్ అవుతుంది. వెన్నుపూస దెబ్బతినటంతో నడవలేక నిలబడలేకపోతాడు. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని, పూర్తిగా నయమవటానికి కొంచెం సమయం పడుతుందని చెప్తారు. భర్త పరిస్థితి చూస్తూ, ఇంటి పరిస్థితిని చూస్తూ అనిత చాలా దుఃఖపడుతుంది. ఏమండి, ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందండి. ఇప్పటిదాకా మీ వైద్యం కోసం నా చైన్, దిద్దులు అన్నీ తాకట్టు పెట్టేశానండి. మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా కాస్త డబ్బు అప్పుగా అడగండి. నాకెవరున్నారే ఫ్రెండ్స్? ఎవరైనా నా దగ్గర తీసుకోవడమే కానీ నాకిచ్చేవాళ్ళు ఎవరూ లేరు. దేవుడేంటో నన్ను ఇలా మంచానికి అతుక్కునేలా చేశాడు. ఓరే రఘు, నువ్వేం బాధపడుకురా. నీకు నయం అయ్యేదాకా కావాలంటే నేను ఇంకో 2-3 ఇళ్లలోనైనా పని కుదుర్చుకుంటాను. అమ్మా అనిత, నువ్వు వాడిని పక్క నుండి జాగ్రత్తగా చూసుకో. ఏమిటో ఈ కర్మ! సంపాదించే ఇద్దరం ఇలా మూలపడ్డాం. మన పరిస్థితి పగాలకు కూడా రాకూడదురా. మీరేం బాధపడకండి మావయ్య గారు, ఆయన త్వరలోనే కోలుకుంటారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా అనిత స్నేహితురాలు సీత ఇంకా తన భర్త మురళి అక్కడికి వస్తారు. ఈ పరిస్థితుల్లో ధైర్యం కోల్పోకుండా ఉండాలని, దేవుడు ఖచ్చితంగా ఏదొక మార్గం చూపిస్తాడని తను అంటుంది. తన స్నేహితురాలి చేతిలో కొంత డబ్బు పెడుతుంది. లక్ష్మమ్మ వాళ్ళని భోంచేసే వెళ్ళమని బలవంతం చేస్తుంది. భోజనం చేశాక సీత ఇలా అంటుంది. ఆంటీగారు, మీరింత చక్కగా వంటలు చేస్తున్నారు కదా, మీరే ఏదైనా హోటల్ పెట్టేస్తే బాగుంటుంది కదా, మంచిగా బిజినెస్ అవుతుంది. అవునండి, మీ చేతి రుచి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా వస్తారు. ముందెప్పుడూ దీని గురించి ఆలోచించలేదు. ప్రస్తుతానికి బిజినెస్ పెట్టే పరిస్థితి కూడా కాదు. దాందే ఉంది, ఏదైనా సహాయం కావాలంటే మేము లేవా? చిన్న బండి, వంట పాత్రలు అన్నీ మేము ఏర్పాటు చేస్తాం. ఆంటీ గారు, అనిత గారు కలిసి చేసుకుంటే ఎంతసేపు? అవును రఘు గారు, ఇలాంటివి ఆలోచన రాగానే చేసేయాలి. మీరేం ఆలోచించకండి. మొదట అయ్యే ఖర్చంతా మేం చూసుకుంటాం. ఏమంటావు అనిత? ఆ మాటకి అనిత కూడా చాలా సంతోషపడుతుంది. కష్టాల్లో ఆదుకుని వాళ్ళ స్నేహం విలువ పెరిగేలా చేశావని గట్టిగా సీతని హత్తుకుంటుంది. రమణయ్య, లక్ష్మమ్మ కూడా చాలా ఆసక్తి చూపిస్తారు. లక్ష్మమ్మ హుషారుగా పని మొదలు పెడదామంటూ ముందుకొస్తుంది. మొదట ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా అసలు ఎలా ఉంటుందో ప్రయత్నించి చూద్దామని అనుకొని ఒక మంచి చోటు చూసుకొని చిన్న బల్లతో కొన్ని రకాల వంటకాలతో మొదలు పెడతారు. మొట్టమొదట చాలా తక్కువ మంది వస్తారు. ఆ తర్వాత రోజు సూర్య అనే అబ్బాయి పక్కన ఉన్న ఆఫీస్ నుండి వస్తాడు. ఆ రోజు తను భోజనం చేసిన వెంటనే, బాగున్నాయండి వంటలు. పులిహోర, చిక్కుడుకాయ కూర అన్నీ చాలా రుచిగా ఉన్నాయి. చాలా థ్యాంక్స్ సార్, మేము కొత్తగా పెట్టాం. మీరు మీ ఫ్యామిలీ వస్తూ ఉండండి. మేము అన్నీ మా ఇంట్లోనే వండి తీసుకొస్తామండి. ఏ రోజు కాయగూరలు ఆ రోజు ఫ్రెష్గా చేస్తాం. సరేనండి, మా ఆఫీస్ వాళ్ళకి కూడా చెప్తాను. మీరిక్కడే ఒక పెద్ద హోటల్ కూడా పెట్టుకోవాలి. అలా కొందరు చెప్పడంతో వాళ్ళ ఆత్మవిశ్వాసం బలపడుతుంది. సీత ఇంకా మురళి కూడా కలిసి పనిచేయడానికి ముందుకొస్తారు. లక్ష్మమ్మ వంటలు వండటం, సీత పనుల్లో సహాయపడటం, మురళి బజారుకు వెళ్ళి సరుకులు అవి తేవటం, అనిత కస్టమర్లతో మాట్లాడటం, అలా అందరూ కలిసి మరిన్ని వంటకాలు చేసి పెడతారు. అతి కొద్ది రోజుల్లోనే అక్కడికి వచ్చే కస్టమర్లు పెరుగుతారు. చుట్టుపక్కల ఆఫీసుల వాళ్ళు, కాలేజ్ పిల్లలు కూడా రావటంతో అమ్మకాలు పెరిగి
ఆదాయం వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువవుతుంది. అది చూసి రఘు చాలా సంతోషిస్తాడు. తన ఆరోగ్యం కూడా కొంచెం కొంచెంగా మెరుగవుతుంది. నేనిలా మంచంలోనే ఉండిపోతే కుటుంబం ఏమవుతుందోనని చాలా దిగులు పడ్డాను. కానీ నువ్వు, అమ్మ బాధ్యత తీసుకొని మాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఇదంతా అత్తయ్య గారి వల్లేనండి. ఆవిడ అంత రుచిగా వండకపోతే అసలు ఈ ఆలోచనే వచ్చేది కాదు. నాకంటే మీరందరూ కూడా చాలా కష్టపడుతున్నారమ్మా. సీత, మురళి ముందుండకపోతే ఇది జరిగేదే కాదు. ఆంటీ గారు, ఏదైనా దీనంతటికీ సూత్రధారి మాత్రం మీరే. కలిసి ఉంటే కలదు సుఖము అన్నట్లుగా సీత ఇంకా అనిత ఇరు కుటుంబాల వాళ్ళు ఈ వ్యాపారం వల్ల లాభపడతారు. 3 నెలల్లోనే అందరూ కలిసి చిన్న హోటల్ ప్రారంభిస్తారు. రఘు కూడా కోలుకుంటాడు. వ్యాపార బాధ్యతలు తీసుకుంటాడు. స్నేహితులుగా ఉన్న సీత, అనిత ఇప్పుడు వ్యాపారంలో పార్ట్నర్లవుతారు. వాళ్ళ హోటల్ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. లక్ష్మమ్మ వంటల రుచి మారుమ్రోగుతుంది. సిటీలో ఆవిడ వంటకాలు రుచి చూడని వాళ్ళు ఎవరూ ఉండరు. అలానే లక్ష్మమ్మ వంటలు మెచ్చుకోని వారు కూడా ఎవరూ ఉండరు. అమ్మా, మీ చేతిలో ఏదో మాయ ఉంది. ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళకి హోటల్ ఉండేది. అప్పుడు తిన్న రుచి మళ్ళీ గుర్తు చేసుకున్నాను. అవునా అండి? చాలా సంతోషం. మీరు మా హోటల్కి మళ్ళీ మళ్ళీ రావాలి. మీలాంటి వాళ్ళ వల్లే మా హోటల్ ఈరోజు ఈ స్థాయికి చేరింది బాబు. ఆ విధంగా వాళ్ళంతా కలిసి పనిచేస్తూ చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదుగుతారు. కుటుంబం తోడుగా ఉంటే ఎలాంటి కష్టాలనైనా అధిగమించి కలల్ని నిజం చేసుకోవచ్చని అనిత కుటుంబం ద్వారా అర్థమవుతుంది. కష్టాల్లో పక్కన నిలబడేవారే సంతోషంలోనూ లాభాల్లో కూడా పాలు పొందుకుంటారని సీత ద్వారా మనకి అర్థమవుతుంది. సూరజ్ ఇంకా ప్రీతి ఒకే యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ప్రీతి అందం, అణుకువ ఉన్న తెలివైన అమ్మాయి. అంతేకాదు, వాళ్ల నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్. తను మాస్టర్స్ పూర్తి చేయగానే వాళ్ల కంపెనీకే తనని ఎండీ చేయాలని అనుకుంటాడు. సూరజ్ని ప్రేమిస్తున్న ప్రీతి టార్గెట్ మాత్రం తనని ఎలా అయినా పెళ్లికి ఒప్పించడమే. ప్రీతికి అన్నీ ఉన్నా తనే తన వెంట పడుతున్నా సూరజ్ మాత్రం ప్రీతిని దూరం పెడుతూ ఉంటాడు. దానికి కారణం వాళ్ల స్థితిగతులు పూర్తిగా భిన్నమైనవి. సూరజ్ ఏమీ లేని కఠిన పేద కుటుంబానికి చెందినవాడు. మారుమూల గ్రామం నుండి వచ్చిన తను మట్టిలో మాణిక్యమనే చెప్పాలి. అమ్మా నాన్న ఇద్దరూ వాళ్లకున్న చిన్న భూమిలోనే సాగు చేసుకుంటూ ఉంటారు. చిన్న గుడిసె, కఠినమైన పరిస్థితులు వాళ్లకంటూ ఉన్నవి అవి మాత్రమే. సూరజ్ తన తెలివితేటల వల్ల ప్రభుత్వం వారు ఇచ్చిన మద్దతుతో చదువుకుంటూ ఉంటాడు. తను బాగా స్థిరపడి తన ఊరిని బాగు చేయడమే తన ధ్యేయం. అందుకనే తనకంటూ ఎటువంటి మళ్లింపు లేకుండా తన నిర్ణయానికి ఏ ఆటంకం కలగకుండా ఉండాలని ప్రీతి అంటే ఇష్టం ఉన్నప్పటికీ తనని అస్సలు పట్టించుకోడు. కాని ప్రీతి సూరజ్ విషయంలో తన పట్టు వదిలేలా లేదు. సూరజ్, సూరజ్ ఆగు, నిన్నే. ప్రీతి, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? నథింగ్, ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు యూ. ఈరోజు మన లాస్ట్ డే కదా, నీకేం బాధగా లేదా? లేదే, బాధ దేనికి? మనం లైఫ్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాం. ఐ హ్యావ్ మై ప్లాన్స్. ఒక స్టార్టప్ కంపెనీ ప్రాజెక్ట్ సైన్ కూడా చేశాను. దట్స్ గోయింగ్ టు బీ మై ఫ్యూచర్. మరి నీ సంగతి ఏంటి? ఫ్యూచరా? అంతేనా? ఇంకేం లేదా? నేను నీకు ప్రపోజ్ చేశాను. ఇప్పటి వరకు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు సే ఎస్ ఆర్ నో. నీకు నో అని చెప్పి యూ డోంట్ డిజర్వ్ మీ అనో, నువ్వు నాకు వర్త్ కాదనో నువ్వు ఫీల్ అయ్యేలా చేయడం నాకు ఇష్టం లేదు ప్రీతి. ప్లీజ్ జస్ట్ అండర్స్టాండ్ లైఫ్. నిన్ను చూడు, నిన్నెవరైనా వద్దని చెప్పగలరా? అందంగా ఉంటావు, మంచిదానివి, నీకేం తక్కువ? కానీ నేను నీలా కాదు కదా. ఇది మనకి సెట్ అవ్వదు. వీఆర్ నాట్ ఈక్వల్. ఇది నువ్వు అర్థం చేసుకొని ఇంకెప్పుడు నన్ను ఈ క్వశ్చన్ అడగద్దు. ఎందుకంటే నీకు నో అని చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి అని సూరజ్ చెప్పి
అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రీతికి పరిస్థితి అర్థమైనా సరే, ఎవరు ఎన్ని చెప్పినా సరే తన మనసుకి మాత్రం అవేవీ అవసరం లేదని అనిపిస్తుంది. ఇక సూరజ్ని అడిగినా ప్రయోజనం లేదని అర్థం చేసుకుని ధైర్యం చేసి వాళ్ల నాన్ననే సూరజ్తో మాట్లాడడానికి ఒప్పించాలని అనుకుంటుంది. వాట్? నీకు బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా ప్రీతి? నేను సొసైటీలో ఈ స్టేటస్ బిల్డ్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఈ కంపెనీ, మన బిజినెస్, ఇవి నా ప్రయారిటీలు. అసలు నీ మ్యారేజ్ ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎవరితో చెయ్యాలో డిసైడ్ చేయాల్సింది నేను. నువ్వు వెళ్ళి వాణ్ణి బ్రతిమలాడమంటున్నావు? డూ యూ మేక్ ఎనీ సెన్స్? ఓ, సో మీ ప్రయారిటీలో నేను లేనన్నమాట. బాగుంది డాడ్. నేను అలా కష్టపడ్డాను, ఇలా కష్టపడ్డాను, బాటమ్ నుండి పైకొచ్చాను. సో దిస్ ఈజ్ ఆల్ బుల్షిట్. ఈరోజు నువ్వు ఈ స్టేజ్లో ఉండి సూరజ్ని తక్కువగా చూస్తున్నావు. నో డౌట్ తను నీకంటే గొప్పవాడవుతాడు, అది కూడా నీలా ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా. అండ్ నా మ్యారేజ్ అన్నది అసలు నీ చేతిలో లేదు డాడ్. ఎందుకంటే నేను సూరజ్ని తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోను. అది కుదరకపోతే ఎప్పటికీ చేసుకోను. కూతురిచ్చిన షాక్ నుండి బయటపడడం సురేంద్రకి కష్టమే. ఏం చేయాలా అని బాగా ఆలోచిస్తాడు. ఓ పక్క కూతురంటే ప్రేమ, తనని వద్దంటే ఎక్కడ దూరమవుతుందోనన్న భయం. చూస్తూ చూస్తూ కూతురిని సూరజ్కిచ్చి పెళ్లి చేయడం అయితే అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇంకోవైపు నుండి నరుక్కుంటూ రావాలని అనుకుంటాడు. కూతురిని తీసుకొని మారుమూల గ్రామమైన సిరిపల్లికి వెళ్తాడు. కొంత దూరం కారు వెళ్లిన తర్వాత అక్కడ వాళ్ల కార్ బురదలో ఇరుక్కుపోతుంది. దానివల్ల ఎడ్లబండి మీద వెళ్తారు. అప్పుడే పొలం పనులు చేసి మురికి దుస్తులతో ఉన్న సూరజ్ తల్లిదండ్రులను కలిసి ప్రీతి అక్కడ లేని సమయం చూసి వాళ్లతో ఇలా మాట్లాడతాడు. చూశారా మా అమ్మాయిని? కోట్లకి వారసురాలు. ఏం లేని మీ అబ్బాయి తనకి సరిపోతాడని భ్రమపడుతుంది. నేను కాదంటే చాలా బాధపడుతుంది. మీరైనా తనకు అర్థమయ్యేలా కొంచెం చెప్పండి. లేదంటే మీ పరిస్థితి ఇంతకంటే నీచంగా అయితే బాగోదేమో. ఆలోచించండి ఒకసారి. మీలాగా ఆస్తులు అంతస్తులు మాకు ఎట్టి లేవయ్యా. అవి మాకు అవసరం కూడా లేదులేండి. నా బిడ్డను చేరుకోవడానికి అవేవి సరిపోవు. ఆ అమ్మాయి మాకు నచ్చలేదని చెప్పేస్తాంలేండి. మీరకి వెళ్ళండి. సురేందర్ మాటలకు బాధపడిన రంగయ్య ఇంకా లక్ష్మి ప్రీతిని చూసి ఇష్టపడినప్పటికీ సూరజ్కి వేరే సంబంధం ఖాయమైందని, త్వరలోనే పెళ్లి కాబోతుందని అబద్ధం చెప్తారు. ఆ మాట వినగానే ప్రీతి చాలా దుఃఖపడుతుంది. కాని సురేందర్ కూతుర్ని తీసుకుని సంతోషంగా వెనుతిరుగుతాడు. తన బిడ్డని తక్కువ చేసి మాట్లాడడం లక్ష్మికి బాధ అనిపించి సురేందర్ ఏ విధంగా మాట్లాడాడో, వాళ్లని ఎలా అవమానించాడో కొడుకు సూరజ్కి చెప్పుకొని బాధపడుతుంది. ఆ మాటలన్నీ విన్న సూరజ్ సురేందర్కి సమాధానం చెప్పడానికంటూ తన ఆఫీస్కి వెళ్తాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నాకు క్షణం పట్టదు. నేను సరే అంటే ఇప్పుడే మెడ వంచి నాతో తాళి కట్టించుకుంటుంది. తనని నేను వద్దంటున్నానంటే తనంటే నాకు ఇష్టం లేదని కాదు. మీలాంటి వాళ్ళు మీ ఆస్తి కోసమే తనని వలలో వేసుకున్నానంటే అది నేను, నా తల్లిదండ్రులు ఏమాత్రం భరించలేం. అందుకే సార్, మీరు ఏం మాట్లాడుతున్నా ఊరుకుంటున్నాను. కానీ ఇంకోసారి నా తల్లిదండ్రులతో అమర్యాదగా మాట్లాడితే నేనేమాత్రం ఊరుకోను అని చెప్పి సూరజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాని వాళ్లకి తెలియని విషయం ఏంటంటే అప్పటికే అక్కడికి వచ్చిన ప్రీతి వాళ్ల మాటలు వింటుంది. జరిగిన దాంట్లో తండ్రి ప్రమేయం ఉందని తెలుసుకుంటుంది. ఇక తెగించి తండ్రికి కూడా చెప్పకుండా బ్యాగ్ సర్దుకొని రంగయ్య లక్ష్మి ఇంటికి వెళ్తుంది. అయ్యో, ఇలా వచ్చావేంటమ్మా? మరి ఏం చేయమంటారు? మీరు రోట్లో టమాటా పచ్చడి చేస్తారంటగా, అది రుచి చూడాలనిపించింది, వచ్చేసాను. బాగా ఆకలిగా ఉందత్తయ్య, త్వరగా చేయండి. సరేనమ్మా, సరే. ఏమిటయ్యా అలా మొద్దులా నిలబడిపోయావు? ఆ కొబ్బరి బొండాలు దింపియ్యి. అమ్మాయి ఎండను పడొచ్చింది కదా. వాళ్ళు అలా హైరానా పడుతుంటే సూరజ్ అక్కడికి వస్తాడు. తనకి ఫోన్ చేసి ముందుగానే ప్రీతి నేను మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి సూరజ్ సమాధానం చెప్పేలోపే ఫోన్ కట్ చేస్తుంది. దాని గురించి అసలు ఇదంతా ఏంటి అని ప్రీతిని నిలదీస్తాడు. ఇదేంటో నీకు అస్సలు అర్థం కాదా? నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నువ్వు మాత్రమే కావాలని చెప్పడం లేదు. నీ పేరెంట్స్, నీ ఇల్లు, నీ ప్లేస్, అదిగో
ఆ కొబ్బరి చెట్లు, ఆ ఆవులు, ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా నాకు కావాలి. ఇంకా చెప్పాలా? ఏమిటమ్మా వాడికి చెప్పేది? ఈ సరుకు కూడా తిను, తీయగుంటది. రేయ్, పదరా చెరువుకి పోదాం, కోడలి పిల్ల కోసం మంచి శాప పట్టుకొద్దాం. తనని ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయిని కాదని, కన్నీళ్లు పెట్టించొద్దని రంగయ్య కొడుకుకి అర్థమయ్యేలా చెప్తాడు. ఆస్తులు, అంతస్తులు సుఖాన్ని ఇస్తాయేమో గాని సంతోషపెట్టలేవని చెప్తాడు. కూతురి నిర్ణయం సురేందర్ మార్చలేనని గ్రహిస్తాడు. సూరజ్ సంతోషంగా ప్రీతికి తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్తాడు. కాని తను అనుకున్నవి సాధించిన తర్వాతే అని కూడా చెప్తాడు. తను కోరుకున్న ప్రేమ తనకి దక్కడంతో ప్రీతికి ఎంతో ఆనందంగా ఉంటుంది. సూరజ్ తను అనుకున్న ప్రాజెక్టులు సక్సెస్ చేయటం, పెద్ద వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు కుదరటం, అతి తక్కువ సమయంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. తన ఊరి బాగోకులు చూసుకుంటూ తల్లిదండ్రులు గర్వించేలా, తను ప్రేమించిన అమ్మాయి నమ్మకాన్ని నిలబెట్టేలా సాధించి చూపించాడు. సూరజ్ ఎదుగుదలకి ఆశ్చర్యపోయి తనని తక్కువగా చూసినందుకు క్షమాపణలు చెప్పి కూతుర్నిచ్చి సంతోషంగా పెళ్లి చేస్తాడు సురేందర్.